20వ శ్లోకము 25 మనం చర్చిద్దాము. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. 21వ శ్లోకం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వా పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్న ఆప్నోతి కిల్బిషం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూపదామోదర స్వామినిధి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ శ్రీ రాధారమణ లాల్ కి జయ. జగద్గురు శ్రీ ప్రభుపాద్ కి జయ. శ్రీ శ్రీపాద గురుమహారాజ్ కి జయ. ఈరోజు మానవుడు కర్మ ఫలంల నుంచి రక్షింపబడాలంటే ఏం చేయాలి? మనందరం కర్మలు చేస్తున్నాం, సో ముందు కూడా చేస్తాం. ఓకే, మరి వాటి కర్మల నుంచి మనం ఎలా రక్షించుకోవాలని చూస్తాం. తాత్పర్యం భాష్యం శ్రీ ప్రభుపాదులు రచించారు. కర్మ ఫలముల ఎడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడును నిరాశ్రయుడును అయి ఉండేడి వాడు అన్ని విధములైన కర్మల యందు నియుక్తుడైనను కామ్య కర్మలు చేయని వాడే అగును. సో ఇక్కడ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, లేకుంటే ఒక పెన్ పెన్సిల్ తో రాసుకోండి. కర్మ ఫలాల నుంచి మనము ఎలా రక్షించుకోవాలి? ఫస్ట్ థింగ్, భగవంతుడు కర్మ ఫలాల నుంచి రక్షించుకోవడానికి కొరకు ఈ రోజు వరకు, ఈ నిమిషం వరకు చేసిన ఆల్ ద కర్మస్, వాటి యొక్క రిజల్ట్స్ అన్ని కూడా భగవంతుడికి సమర్పించండి. సర్వధర్మాన్, మనకు తోచిన ధర్మం ప్రకారం ఏదో చేస్తూ వచ్చాము. మంచి పనులు చేసి ఉండొచ్చు, చెడు పనులు చేసి ఉండొచ్చు. సో ఆ కర్మ ఫలాలన్నీ కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. భగవంతుడు చెప్తున్నాడు, అన్ని కర్మలు, అన్ని ధర్మాలు. సో ప్రతి కర్మకు కూడా ఏదో ఒక ధర్మాన్ని యాడ్ చేస్తాం. సో లైక్ ఆఫీస్లో డే అంతా ఆఫీస్కి వెళ్ళాలా, ఆఫీస్ ధర్మము. ఇంటికి వచ్చేటప్పుడే ఫోన్ చేస్తూ ఉంటాం, ఏమండి అది తీసుకొని రండి. సో యాజ్ ఎ గృహస్థ హెడ్, సో ఎన్నో తీసుకొని వెళ్తా ఉండాలి. షాపింగ్, ప్రభుజీ ఈరోజు మీ పేరు కనబడలేదు, క్లాస్కి రాలేదు. ఏం చేస్తాం ప్రభుజీ, ఇంకా కొన్ని ధర్మాలు ఉంటాయి కదా, ఆ ధర్మాలు చేయాలి. ఇంకా మార్కెట్లో ఉన్నాను ప్రభుజీ. సో కాబట్టి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. సో అవన్నిటిని కూడా పక్కన పెట్టంటే ఎలా పెట్టగలుగుతాం ప్రభుజీ అని చెప్పేసి మనకు అనిపించవచ్చు. సో మనం ఆఫీస్ ధర్మం కొరకు డేలో, ఒకవేళ అదే డేలో మనము 2 రోజులు హాలిడేస్ వచ్చాయనుకోండి, ఏం చేస్తాం మనం? మనకు తెలిసి ఏం చేస్తాం? సో ఆ 2 రోజుల్లో వేరే ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మరి ఆఫీస్ ధర్మం ఉన్నప్పుడు ఆ పనులన్నీ ఎక్కడ పోతాయి? మరి ఆ పనులన్నీ ఆఫీస్ ధర్మం కొరకు పక్కన పెట్టేస్తాం. ఎలా అడ్జస్ట్ చేసుకుంటే మీకు తెలియదు, కానీ ఎందుకు ఆఫీస్ ధర్మం చేయకపోతే మన జీవన మనుగడ ఉండదు. సో మన శారీరం మనుగడ ఉండదు, ఇంకా శాలరీ రాదు, డబ్బులు ఉండవు, ఎలా మనం జీవిస్తాం? అదే విధంగా స్టూడెంట్స్ ఉన్నారు, మన పిల్లలు చదువుకుంటున్నారు అనుకుందాం. వాళ్ళ యొక్క ధర్మం ఏంది? డే టైంలో వాళ్ళు పొద్దున తల్లి తండ్రి రెడీ చేయిస్తే స్కూల్కి వెళ్ళిపోయి, కాలేజ్కి వెళ్ళిపోయి, వాళ్ళు వాళ్ళ ధర్మమే చదువుకోవాలి. సో అదే వాళ్ళు రోజు పోతుంటారు. ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారనుకోండి, మరి ఎవ్రీడే
స్కూల్‌కు, కాలేజ్‌కి వెళ్ళి చాలా ఒక క్రమ పద్ధతి ప్రకారం చదువుకుంటారు, హోంవర్క్స్ చేస్తారు. 10 రోజులు లీవ్ ఇచ్చారనుకోండి హాలిడేస్. సేమ్ అదే షెడ్యూల్ ఫాలో చేయాలి కదా! దాంట్లో ప్రభుజీ మళ్ళీ ఎట్లా అంటే, నువ్వు ఆ షెడ్యూల్ ఫాలో చేస్తేనే ఉన్నతమైనటువంటి నీకు రిజల్ట్ ఒస్తుంది. ఫలితం ఒస్తుంది. సో, బ్రేకప్ జేస్తే మనకు రిజల్ట్ రాదు. ఎందుకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అంటే, మనము ఇక్కడికి రాకముందు భగవద్ధామంలో ప్రతి ఒక్కరం ఉన్నాం. భగవద్ధామంలో భగవంతుడిని సేవిస్తూ మనము ఉన్నాము. కానీ నేను సేవింపబడాలి అనుకున్నాము కాబట్టే భౌతిక ప్రపంచంలో భగవంతుడు పోస్టింగ్ ఇచ్చాడు. అర్థమైందా? మన ఇచ్ఛానుసారమే. మా డిపార్ట్‌మెంట్‌లో వేరే డిపార్ట్‌మెంట్ ఎళ్ళానంటే తెలీదు. మా డిపార్ట్‌మెంట్‌లో లాంగ్ స్టాండింగ్ అంటే చాలా రోజుల నుంచి ఒకే ఆఫీస్‌లో, ఒకే ఏరియాలో ఉంటే వాళ్ళకేం చేస్తారంటే సో, స్థల మార్పిడి వేరే ఏరియాకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. మేబీ ఆఫీసర్స్ క్యాడర్‌లో అయితే వేరే స్టేట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో, అప్పుడు ఆఫీసర్సే వాలంటీర్‌గా ఏం చేస్తారు? లేదు సార్ నేను స్టేట్‌లెళ్ళాలంటే పక్క స్టేట్ ఎందుకు? నేను చాలా లాంగ్ వెళ్తాను. ఆ చాలా లాంగ్ వెళ్ళిన వాళ్ళకు రిటర్న్ వచ్చేప్పుడు కావాల్సిన ప్రదేశం ఇస్తారు. కోరిన ప్లేస్ ఇస్తారు. సో, ఎట్లాగో వెళ్తున్నాము లాంగ్ వెళ్తారు. ఎందుకు? వచ్చిన తర్వాత భోగాలను అనుభవించాలని. కానీ మళ్ళీ తిరిగి వస్తాను, రావాలని కోరుకొని వెళ్తున్నాడు. అది గూడా కోరిన ప్రదేశానికి. మనం గూడా భగవంతుడి వైకుంఠ ధామం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు? భోగాలను అనుభవించాలని. సో, కానీ మనము ఇక్కడ భోగాలను అనుభవించడానికి వచ్చాము. కానీ ఏ రోజు భోగాలను లేకపోతున్నాం. సో, చాలా కష్టాలనే మనము దయచేసి గుర్తుపెట్టుకోండి. అనుభవిస్తున్నాం. ఈ కష్టాలను అనుభవిస్తున్నప్పుడన్నా మనకు గుర్తు రావాలి. పాపం నాకు కొంతమంది సార్లు చెప్తే నార్త్ ఈస్ట్‌లో అస్సాం, మేఘాలయ అటు సైడ్ చాలా కష్టం ఉంటది. అడ్జస్ట్ అవ్వడానికే చాలా రోజులు పడుతుంది. ఆ వాతావరణము, దానికి అక్కడ వర్క్ అట్మాస్ఫియర్. అదే విధంగా అడ్జస్ట్ అయిన తర్వాత ఇంకా కొంతకాలం ఒక 2 ఇయర్స్ ఎప్పుడు 2 ఇయర్స్ అయిపోతుందా అని వాళ్ళు ఎదురు చూస్తా ఉంటారు. ఎందుకు? తిరిగి తన ఫ్యామిలీ ఇక్కడుంది, చుట్టాలున్నారు, బంధువులున్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరున్నారు ఇక్కడికొచ్చేయాలని. అది గుర్తుంది మెమరీ. మెమరీ లాస్ట్ అయితే కష్టం. ఇక్కడ తన వాళ్ళు ఉన్నారు గాబట్టి తిరిగి తన వాళ్ళ దగ్గరికి రావాలనుకుంటాడు. మనకిక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మన వాళ్ళు గోలోక బృందావనంలో ఉన్నారు అనే విషయాన్ని మనం కంప్లీట్‌గా మర్చిపోయాం గాబట్టి అక్కడికి వెళ్ళడానికి మనకు పెద్ద శ్రద్ధ కలగట్లేదు. కాబట్టి ఇక్కడ ఇంత ఎందుకు చెప్పాల్సొచ్చిందని దయచేసి గుర్తుపెట్టుకోండి. కర్మ ఫలముల ఎడ ఆసక్తిని విడిచి మనకు దివ్యమైనటువంటి కర్మలు చేసే అలవాటు మనకున్నది. కానీ ఇక్కడొచ్చిన తర్వాత మనని బందీ చేసేటువంటి కర్మలు చేస్తూ ప్రతి జన్మ ఇంకా ఇలా కొన్ని లక్షల జన్మల నుంచి మనం కర్మలు చేస్తున్నాం. కర్మ ఫలాలను నేనే అనుభవించాలి అనడానికి కొరకు కర్మలు చేస్తాం. కాబట్టి ఆ కర్మ ఫలాలు మనని బందీ చేస్తా ఉన్నాయి. బందీ చేస్తాయి. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఈరోజు మనకు సందేశం ఏమిస్తున్నాడంటే కర్మ ఫలముల ఎడ ఆసక్తిని విడిచి నేనైతే కర్మ చేస్తున్నానో ఆ కర్మ యొక్క రిజల్ట్ అది నేనే చేశాను, నా వల్లనే అయింది అనేది లైక్ ఎగ్జాంపుల్ దీనికి కర్మ ఫలంలో ఎడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడు, నిరాశ్రయుడు చాలా అద్భుతమైన పాయింట్స్. ఎప్పుడైతే ఇప్పుడొక పెద్ద క్యాష్ కౌంటర్‌లో కూర్చుంటారు. పెద్ద బిజినెస్ బాగా నడుస్తా ఉంది. ఆ క్యాష్ కౌంటర్‌లో రోజు లక్షల రూపాయల కౌంటర్ ఉందనుకోండి. అక్కడ తనే కలెక్ట్ చేస్తున్నాడు ఇన్‌కమింగ్. మరి ఇది నా వల్ల జరుగుతుంది అని మనకు దాని పట్ల ఆసక్తి కలిగిందనుకోండి. లక్షల రూపాయలు టర్నోవర్ నెలకు చూస్తే రోజుకి సపోజ్ 3,00,000 అంటే నెలకు దగ్గర దగ్గర 90,00,00,000-1,00,00,000 కలెక్షన్ చేస్తాడు. ఆయనకిచ్చేదెంత? రూ. 1,00,00,000 కలెక్షన్‌లో రూ. 10,000 ఇస్తున్నాడనుకోండి. అరే! రూ. 1,00,00,000 కలెక్షన్ చేసి ఆయనకిస్తుంటే, నాకు దాంట్లో ఓన్లీ 10,000 మాత్రమే ఇస్తున్నాడు అని అక్కడ సంతృప్తి కాస్త అసంతృప్తిగా మారుతుంది. కర్మ ఫలముల పట్ల మనకు ఆసక్తి ఉంటే, నేను నిత్య అసంతృప్త జీవితంతో జీవించాల్సొస్తుంది. కాబట్టి నేను కర్మ ఫలం లేడ అనాసక్తి ఉన్నా అనుకోండి, అప్పుడు
నాకేదైతే నేను ఆ 30 రోజులు డ్యూటీ చేయడం వల్ల నాకు అర్హత 10,000 మాత్రమే అని ఆయన ఆ 10,000కు తగ్గ నేను డ్యూటీ చేస్తున్నాను. ఎంత ఇన్‌ఫ్లో వచ్చినా, ఎంత అవుట్‌ఫ్లో వెళ్ళినా నాకు సంబంధం లేదన్నప్పుడు నిత్య సంతృప్తుడుగా జీవించగలుగుతాడు. తర్వాత నిరాశ్రయుడు. ఇది చాలా అద్భుతమైనటువంటి పాయింట్. ఎవరైనా చెప్పగలుగుతారా? నిరాశ్రయుడుగా ఓహ్! మనకు చెప్తున్నదేంటంటే నిరాశ్రయుడు అంటే, నాకీ భౌతిక ప్రపంచంలో ఆశ్రయము లేదు. నాకంటూ ఏమీ లేదు. నా ఆశ్రయమంతా భగవద్ధామంలో ఉంది. కాబట్టి ఇప్పుడు చూడు ఆమెకక్కడ ఇక్కడ ఇల్లుంది. అన్నీ ఉన్నాయి ఆళ్ళకు. అక్కడ ఆశ్రయం లేదు ఆళ్ళకు. ఉండడానికి ఏమీ లేదు. మరి ఫ్యామిలీ ఎక్కడ పడుకుంటారు? సో, భగవంతుడి మీద డిపెండ్ అవుతే బైబిల్ ఇప్పుడు చెప్పినట్టుగా డిపెండ్ ఆన్ కృష్ణ. మనకి ఇంతింత పెద్ద ఇల్లుంది. కానీ మన ఫీలింగ్ ఏముండాలంటే ఇది నాకు సంబంధించింది కాదు అని ఎప్పుడైతే యెస్ నేను జస్ట్ ఇప్పుడు వాళ్ళు మహా అంటే ఒక రోజో, 2 రోజులే ఉంటారు. ఆ 2 రోజులు ఉండి 2 రోజులు పేమెంట్ చేసి బయలుదేరుతారు. అదే విధంగా ఇది రాధారమణ్ యొక్క నివాసము. నాకేదో కొద్ది రోజులు ఇక్కడ ఆయన యొక్క కథామృతము ఇక్కడ చెప్పుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాడు. కథామృతం ఒకవేళ నేను చెప్పని రోజు గెట్ ఔట్ ఇక్కడి నుంచి. అలా నిరాశ్రయం అంటే నాది కాదు ఇది భగవంతుడిది. వేరే వాళ్ళ యొక్క ఇప్పుడు అది గెస్ట్ హౌస్ అది. హోటల్. హోటల్ వాళ్ళది ఉంటది. మనం ఏదో 2 రోజులు ఉన్నందుకు పేమెంట్ చేస్తాం. కాబట్టి అటువంటి స్థితిలో నిరాశ్రయ స్థితి అంటే మనము దీంతో అనాసక్త స్థితి. ఆసక్తి ఇది నాది అన్నప్పుడు కథమే. ఇది నా ఆశ్రయము నేను ఉండదగ్గది అనుకున్నామంటే మనం అన్నీ దుఃఖాలు, బాధలతో నిరాశ్రయ స్థితి అంటే నాకిక్కడ నాకంటూ ఏమీ లేదు అని చైతన్యంతో జీవించడం. కరెక్టే మీరందరూ అలా ఒక పాయింట్ మంచి పాయింట్స్ చెప్పారు. కానీ ముఖ్యంగా దీంట్లో అర్థం మన ఇల్లుంది. అది నాకు సంబంధించింది కాదు. అది కేవలం భగవంతుడిది అని మనం ఆ భావనతో జీవించడమే నిరాశ్రయుడు. నిరాశ్రయురాలు. వాడు అన్ని విధములైన కర్మలయందు నియుక్తుడైనను ఇప్పుడు మనం ఇంట్లో ఉంటున్నాం. ఇది నాది అనుకోని నేను కర్మ చేస్తా ఉంటే, ఈ ఇంటికి ఆ కర్మలకు బందీ అవుతాం. సపోజ్ మనం గూడా సండే రోజు నిన్న చాలా అందరం వచ్చాము. కామన్ పాయింట్‌లో అసెంబుల్ అయ్యాము. అందరం కలిసి ఎవరి కొరకు మనం సేవ చేసాం అక్కడ? అందరం తలా ఒక సేవ చేసాం మొన్నటి నుంచి. అది భగవంతుడి యొక్క కామన్ పాయింట్ ఏంటంటే ప్రార్థన స్థలం కాబట్టి అందరం కలిసి భగవంతుడి కొరకు, భగవద్ దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కొరకు సేవ చేశాం. అందరం కర్మలు చేశాం. కానీ ఆ కర్మలు అటువంటి కర్మలే నీక్తుడైనను కామ్య కర్మలు చేయని వాడే అగును. అవునా గదా! అందరం కర్మ చేశాం. కొందరు కీర్తన చేశారు, కొందరు భగవంతుడి ప్లేట్లు కడిగారు, కొందరు భగవంతుడి ప్రసాదం వడ్డించారు. రకరకాల కర్మలు చేశాం. ఆ కర్మలన్నీ గూడా చేయని వాడేగా. ఇప్పుడు మన ఇంట్లో గూడా ఏ ఇంట్లో అయితే భగవంతుడి సేవ జరుగుతుందో అక్కడ మీరు భగవత్ సంబంధిత కర్మలన్నీ గూడా అవి అకర్మల్లాగా మారిపోతాయి. భాష్యం. మానవుడు ప్రతిదియు కృష్ణ చైతన్యమునందు శ్రీకృష్ణుని కొరకే చేయునప్పుడు ఆ భావన ఎందే కర్మ బంధం నుండి ముక్తి సాధ్యపడును. సో కాబట్టి ఇక్కడ కర్మ ఫలముల నుంచి టైటిల్ ఏంటి? రక్షించబడే విధానము. సో మనం ఆల్రెడీ కర్మలు ఎన్నో జన్మల కర్మలు ఇప్పుడు మనకు ప్రారబ్ధ కర్మగా మనకు ఈ జన్మలో ఒకదాని తర్వాత ఒకటి వస్తా ఉంది. లైక్ ఎలా అయితే ఒక గురువుగారి లెక్చర్ వింటా ఉంటే సముద్రం మధ్యలో అలలు ప్రారంభమవుతాయండి. అంటే ఎక్కడో ఒక దగ్గర. కానీ ఆ అల జన్మించినప్పుడు, అల పుట్టినప్పుడంట అది ట్రావెల్ చేస్తా ఉంటది. ఆ చివర ఉన్న ఎవరిని తాకుతుందో కూడా అలకు తెలియదు. తెలుసా అలకు? వచ్చి ఎవరినో తాకుతుంది. కొన్నిసార్లు కొన్ని అలలు ఆ జీవులను లోపలికి కూడా లాక్కొని పోతాయి. సముద్రంలో కొట్టుకొని పోయిర్రు అంటారు. అవునా గదా! సో కాబట్టి అలానే మన యొక్క ప్రారబ్ధ కర్మ అనే అలలు మనని ఏ విధంగా లేకుంటే మన వల్ల ఇతరుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతాయో తెలియదు. కొన్నిసార్ల మన ప్రారబ్ధ కర్మలు ఇతరులకు మంచి చేయొచ్చు. కొన్నిసార్ల ఇతరులకు చెడు చేయొచ్చు. ఇంతకు ముందు వరకు
కృష్ణ చైతన్యంలోకి రాకముందు వరకు మనం ఇతరులకు అందరికీ దాదాపుగా చెడే చేస్తా ఉన్నాం. ప్రభుజీ అలా ఎలా అంటారు? మనం భగవంతుడికి నైవేద్యం పెట్టకుండా ఏది భుజించినా మీరు పాపకర్మను భుజిస్తున్నారు అంటుంది. అంటే మనం ఇతరులకు హింస అంటే హింసించకపోవచ్చు వాళ్ళని. కానీ నోరులేని జీవులనైతే మనం హింసిస్తా ఉన్నాం. అదే విధంగా ఇలా కింద నడుస్తా ఉంది. ఎన్నో జీవరాశులు మనతో మన కాళ్ళ వల్ల సంహరింపబడుతున్నాయి. ఎన్నో దోమల్ని తెలియకుండా టక్ టక్ ఇలా కొట్టడము, చంపేయడం. లేకపోతే బ్యాట్‌ల బట్టి ఇలా కొట్టడము, చంపేయడం. ఇలా ఎన్నో జీవులను మనము సంహరిస్తా ఉన్నాం. మనకు తెలిసి తెలియకుండా. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రతిది గూడా మానవుడు చేసే ప్రతిది గూడా కృష్ణ చైతన్యమునందు శ్రీకృష్ణుని కొరకే చేయండి. అప్పుడు అటువంటి భావన మనని ఏం చేస్తుందంటే కర్మ బంధం నుండి విడిపిస్తుంది. ఇదిగో కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు దేవాది దేవుని ఎడగల శుద్ధ ప్రేమతోనే వర్తించును కనుక కర్మ ఫలముల ఎడ ఆసక్తిని కలిగి ఉండడు. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కృష్ణ చైతన్యం ప్రారంభించారో సో ఆ ప్రారంభ భక్తులు, మధ్యలో భక్తులు, ఇంకా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి భక్తులు శుద్ధ ప్రేమతో శుద్ధ ప్రేమ స్థితికి ఎదగాలంటే మరి మనం శుద్ధ ప్రేమ స్థితిలో ఉన్నామా? మనందరం ఇప్పుడు ఏ లెవెల్‌లో ఉన్నాము? శుద్ధ ప్రేమని పొందడం అనేది 9వ మెట్టు. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? దాదాపుగా ఏ స్థితిలో ఉన్నాం మనం అందరం? కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క శుద్ధ ప్రేమలో వర్తించి కర్మలు చేయడం అంటే మొట్టమొదటి స్టెప్పు శ్రద్ధ. దేని పట్ల? భగవంతుడి యొక్క హైయెస్ట్ డెస్టినేషన్ భగవత్ ప్రేమని పొందాలి అని శ్రద్ధ ఉండాలా? ఎప్పుడైతే భగవత్ ప్రేమ కావాలి అంటే భగవంతుడు అంటాడు, యెస్ ఐఎమ్ రెడీ టు గివ్ యూ, బట్ నెక్స్ట్ స్టెప్‌కి నువ్వు వెళ్ళు. మీ ఊర్లో పలానా సాధు సాంగత్యం ఉంది. అక్కడ సాధు సాంగత్యంలో నువ్వు వాళ్ళతో కలిసి జీవించు అని చెప్తాడు. ఇప్పుడు మన కార్యక్రమాలు కూడా ఎలా మారిపోయినాయి? జీవన విధానం సాయంత్రం కాంగానే అందరిది తప్పు పట్టుకోకండి. మీరందరూ వండర్‌ఫుల్. మీ టైం అంతా విలువైన సమయాన్ని అట్‌లీస్ట్ భగవంతుడి కొరకు కేటాయిస్తున్నారు. సబ్జెక్ట్ అర్థమైతదా కాదా అనేది సెకండరీ థింగ్. దాని గురించి వర్రీ కాకండి. సమాధానాలు ఇయ్యకపోతే అట్‌లీస్ట్ కొంతమందన్నా అందరికి పాపం రిప్లై ఇచ్చే అంటే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. ఎట్లయితే ఎవరైతే కొంచెం ఇవ్వగలరో వాళ్ళన్నా అర్థం చేసుకొని ఇవ్వండి అనే దృష్టితో మిగతా వాళ్ళు అరే గురువుగారు అందరిని అంటున్నారని అనుకోకండి. శ్రద్ధ, సాధు సంఘము, మీరందరూ మొబైల్ ఆన్ చేసి వింటున్నారంటే సో ఇట్స్ ఎ గ్రేట్ సేవ మీరు చేస్తున్నది. ఆ సాధు సంఘంలో మనం భజన క్రియ 3వ మెట్టు. మనందరం భజన క్రియ అంటే మేబీ భగవంతుడి యొక్క కీర్తన పాడడం గాని, భగవంతుడి యొక్క నామరూప గుణలీలలు, భగవంతుడి ఆదేశాలను వినటం గాని, కీర్తన చేయటం గాని, సో దాన్ని భజన క్రియ అంటారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇలా చేస్తున్నప్పుడు రోజు రోజు కొంత మన జ్ఞానం వచ్చి మన లోపల అనర్థాలు ఏంటంటే అనర్థాలంటే చాలా మందికి అర్థం కావట్లేదు. సపోజ్ నేను 7 గంటల వరకు తామసిక గుణంలో ఉండేవాడిని. అంటే ఏం చేస్తారు 7 గంటల దాకా? నిద్ర, అలసత్వము. సాయంత్రం కాగానే ఆఫీస్ నుంచి వెళ్ళాలి డైరెక్ట్‌గా. కానీ మధ్యలో ఏదో దోస్తులతో మాట్లాడటం, అది టైమ్ పాస్ చేయటం, ఇంకేదో చేసి మొత్తం 8 గంటలకు వెళ్ళినా కూడా టీవీ ఆన్ అయిపోతుంది. సో 9, 10, 11 గంటల వరకు చూస్తా ఉంటాం. అది ఆ అనర్థ నివృత్తులన్నీ ఇప్పుడు మనందరి లోపల తగ్గిపోయినాయి. టీవీలు ఆన్ చేయట్లేదు. ఫ్రెండ్‌షిప్ అనవసరం మాటల్ని కూడా తగ్గించడం జరిగింది. సో అనవసరమైనటువంటి భోగాలకు మనం అవకాశం ఇవ్వట్లేదు. సో ఇవన్నీ కూడా మన లోపల భౌతిక ఇంద్రియ తృప్తికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కర్మలన్నీ తగ్గిపోయాయి. అవి అనర్థ నివృత్తి. ఎప్పుడైతే అనర్థ నివృత్తి ఎంత పర్సెంట్ తగ్గితే అంత పర్సెంట్ మన లోపల ఏం కలుగుతుంది రిజల్ట్? అనర్థ నివృత్తి కలిగిందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు రమణారావు ప్రభుజీ? అది మనని అనర్థ నివృత్తి నిష్ట. అంతకుముందు మన నిష్ట వేరే దాని మీద ఉండేది. భౌతికమైన భోగాల మీద, భౌతిక కార్యకలాపాల మీద, భౌతిక వ్యక్తులతో అక్కడ కూడా కొంతమంది మంచి మనసున్న వాళ్ళు మానవ సేవలకు ఏదో కోఆపరేట్ చేస్తా, హెల్ప్ చేస్తా ఉంటారు. సో కానీ ఇప్పుడు మనము అదే సహాయము
భగవంతుడి మాధ్యం ద్వారా చేయడం జరుగుతుంది. అర్థమైందా? నిష్ఠ భగవత్ కార్యాల పట్ల నిష్ఠ. ఎప్పుడైతే అటువంటి భగవత్ కార్యాల పట్ల మనకు నిష్ఠ మనము పెరుగుతుందో, సబ్జెక్ట్ కండిషన్ అప్లై. అనర్థ నివృత్తి ఎంత పర్సెంట్ తగ్గితే అంత పర్సెంట్ మనకు నిష్ఠ, భగవంతుడి పైన నిష్ఠ. ఎప్పుడైతే భగవంతుడి పైన మనకు సమయం ఎక్కువ కేటాయిస్తూ నిష్ఠగా మనం పాటిస్తున్నామో, దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనకు దాని పట్ల రుచి పెరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే రుచి వస్తుందో, అది నాకు కంపల్సరీ కావాలని ఆసక్తి ఏంటంటే కంపల్సరీ కావాలి ఇక. అది లేకుంటే నేను ఉండలేను. సపోజ్ ఎవరికైనా మన పిల్లలకే సండే రోజు వాళ్ళ నాలుక ఆటోమేటిక్‌గా సండే పలానా రుచి కోరుతుంది. అంతేనా? ఆ రోజు కంపల్సరీ వాళ్ళకి వేరేది వండితే పక్కన పెట్టేస్తారు. వాళ్ళ ఆసక్తి అంతా సండే రోజు అది కావాలి. దాని పట్లనే ఆసక్తి ఉంటుంది. ఎప్పుడైతే ఆ విధంగా మనకు ఆసక్తి పెరుగుతుందో, నెక్స్ట్ స్టెప్ ఎక్కడికెళ్తాము? ప్రేమలో బిగినింగ్ స్టేజ్, దాన్ని భావ అంటారు. ఎవరైతే ప్రేమ బిగినింగ్ స్టేజ్ భావంతో భగవంతుడిని సేవించడము, భక్తుల్ని సేవించడం ప్రారంభిస్తారో, భావ ప్రాప్తి అంటే శుద్ధ ప్రేమ స్థితికి ఎదుగుతారు. ఇది అన్నట్టు ఇక్కడ అర్థం చేసుకో. ఓకే. కనుక కర్మ ఫలములైన ఆసక్తిని కలిగి ఉండడు అటువంటి కృష్ణ చైతన్యవంతుడు. అతడు సమస్త భారమును కృష్ణునికే విడిచివేయుటచే స్వీయ పోషణమునందు కూడా ఆసక్తిని కలిగి ఉండడు. అతడు లేని వాటిని సంపాదించుటకు గాని, లేక ఇదివరకే తన అధీనమునందున్న వానిని రక్షించుకొనుటకు గాని ఆసక్తిని కనబరచడు. తన ధర్మమును శక్తానుసారము నిర్వహించి పిదప సర్వమును శ్రీకృష్ణునికే విడుచును. అట్టి అనాసక్తుడైన భక్తుడు ఏమీను చేయని వాని చందమున కర్మల యొక్క మంచి చెడు ఫలముల నుండి సర్వదా విముక్తుడై ఉండును. ఇట్టి స్థితి అకర్మకు అనగా ఫలాపేక్ష లేని కర్మకు చిహ్నము. కనుకనే కృష్ణ చైతన్య రహితమైన ఏ కర్మ అయినను కర్తను తప్పక బంధించును. అది ఇదివరకే తెలుపబడినట్లు అది ఏ వికర్మ యొక్క నిజమైన స్వరూపము. అందుకే భగవంతుడు చెప్పిన దానికి విరుద్ధంగా నడుచుకుంటే, ఇంతకుముందు కూడా చెప్పాను, మన ఫ్రెండ్ మనకు తెలియదు, చిన్నప్పటి ఫ్రెండ్, సో వాడు చాలా హైఫై అయిపోతాడు, చాలా డబ్బులు, కార్లు, అది ఇది. కానీ వాడి యొక్క వృత్తి చెప్పడు మనం. సో వాడితో అనుకోకుండా ఒకసారి ఏదో బస్సులో ట్రైన్లో కలిసింది, ఫ్రెండ్షిప్ పెరిగింది, వాడు బిజినెస్ చెప్పడు, రా అని చెప్పి మనం తీసుకెళ్తాడు. చాలా అఫీషియల్ గా ఉన్నాడు అన్నట్టు. వాడు పెద్ద కారు BMW తీసుకెళ్ళిండు. అక్కడ మాత్రం తీసుకెళ్ళి ఒకడి ఇంట్లో ఏదో మోసం చేసి వాడు డబ్బులు తీసుకొచ్చి, లేకపోతే ఇంకేదో తీసుకొచ్చాడు. మనం దాంట్లో ఉన్నాము, ఆ సీసీ కెమెరాలో మనం కూడా ఉన్నాము. లోపల ఏం చేసాడో తెలియదు, నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు అంతే. సో మనం తీసుకొని వెళ్ళిపోయిండు. ఒకానొక రోజు వాడు పట్టుబడ్డాడు. అప్పుడు ఏమవుతుంది? ఆ దాంట్లో మనం కూడా పాలు పంచుకున్నట్టు. కాబట్టి వికర్మ, నీకు చెయ్యవలసినటువంటి కర్మ చెయ్యకుండా, ఇక్కడ చేయవలసినటువంటి కర్మ అంటే బై డిఫాల్ట్ మానవుడు భగవత్ సంతృప్తి కొరకు మాత్రమే కర్మలు చేయాలి. ప్రభుజీ మనం చేయలేకపోతున్నామంటే దాని గురించి కూడా ఏంటంటే వివరణ, సత్వ రజ తమో గుణంలో ఉన్నవాడు ఆ గుణము మనని కర్మ చేయిస్తూ ఉంటది. ఆ కర్మ ఏ విధంగా చేయిస్తుంది? కర్మ ఫలాలని నువ్వే చేస్తున్నావు, నువ్వే అనుభవించాలి అని కర్మ చేయిస్తూ ఉంటది. దీనికి కూడా మనకు ఆచార్యులు ఒక లీల చెప్తా ఉంటారు చూడండి. అంటే మంచి అయితే నేను చేశాను, దాని క్రెడిట్ నాకు కావాలనుకుంటాను. చెడు అయితే ఇతరుడి మీద తోసేస్తా ఉంటాను. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఒకతను, మనకు కూడా ప్యాషన్, కోరిక ఉన్నట్టుగా పెద్ద విల్లా లాంటి ఇల్లు, దాంట్లో పెద్ద గార్డెన్ పెంచుకుంటూ ఉంటాడు ఆయన స్వయంగా. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి. కానీ ఆ గార్డెన్ లో ఉన్న ఒక ఫ్లవర్ ని కూడా ఎవరిని ముట్టనియాడు. సో ఒక పండుని ఎవరిని ముట్టనియాడు. చాలా సీ అండ్ ఎంజాయ్ ఆయన. అనుకోకుండా అలా ఒక రోజు ఒక ఆవు లోపలికి వస్తుంది. ఆవు లోపలికి వచ్చేసి ఆయన పైన ఉంటాడు. సో చెట్లన్నింటిని కూడా పాడు చేసేదో తినేస్తుంది. పైకెళ్ళి విల్లా కాబట్టి పైకెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా ఆ చెట్లు పాడైనందుకు ఆయనకు చాలా కోపం వచ్చి ఆవుని కొట్టి కొట్టి సంహరిస్తాడు, చనిపోతుంది. అప్పుడు ఆ ఊర్లో అందరు కూడా అరే పలానా అతను ఆవుని చంపేశాడు అంటా ఉంటే, అప్పుడు అంటే లేదు లేదు, ఆవుని నేను చంపలేదు, నా చేతులు చంపాయి,
ఈ చేతులకు అధిష్టాన దేవత ఎవరు? చేతులకు అధిష్టాన దేవత ఇంద్రుడు. కాబట్టి ఈ పని ఇంద్రుడు చేయించాడు. నా చేతులతో ఇంద్రుడు చేయించాడు కాబట్టి నేను చేయలేదది. చాలా తెలివిగల్లోడు. నేను అంటే ఆత్మను. సో, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. సో, కాబట్టి ఈ చేతులు ఇంద్రుడు చేయించాడు ఈ పని. అంటే అవునా? అవునా? అని చెప్పి పాపం వాళ్ళు ఈయన పెద్దాయన గదా! సో, నమ్మేసి ఇంద్రుడు ఆవును చంపాడు, ఇంద్రుడు ఆవును చంపాడని ప్రచారం చేస్తారు. అప్పుడు ఇంద్రుడి యొక్క గూఢాచారి, సీక్రెట్ ఏజెంట్ ఈ ఊర్లో పర్యటనకొస్తే అప్పుడు ఇంద్రుడి పేరు మారుమోగిపోతా ఉందంట. అంటే గోహత్య చేశాడు ఇంద్రుడు, గోహత్య చేశాడు. అది వెళ్లి ఇంద్రుడికి చెప్తారు. నేనున్నది ఇంద్రలోకంలో నేనెలా హత్య చేశాను? ఏమో స్వామి మీరే చేశారంట అంటే. అప్పుడు ఇంద్రుడు బ్రాహ్మణుని వేషంలో వాళ్ళ ఇంటికొచ్చి అప్పుడు ఆయన అరే బ్రాహ్మణుని రిసీవ్ చేసుకుంటాడు. బ్రాహ్మణుడు అడుగుతాడు, "అరే! ఈ రోజ్ గార్డెన్ చాలా బాగుందండి" అంటే, "అవునండి. ఎవరు చేశారు? మీ తోటమాలి ఎవరంటే" "తోటమాలి ఏంటండి? నేను ఎవ్వరిని నమ్మను. నా స్వహస్తాలతోనే అన్నిటి కేర్ తీసుకుంటాను. ఈ రోజ్ గార్డెన్‌ని ఎవరు చెట్లు పెట్టారు? దానికి ఎవరు నా స్వహస్తాలతో చేస్తానండి" ఓహో! మీ చేతులతో అవునండి. నా చేతులతో అట్లనా. తర్వాత ఇంకా కొంచెం పక్కకి వెళ్తే ఒక మామిడి చెట్టు బ్రహ్మాండం చిన్నగా ఇంతే ఉంది. చాలా రైప్ అండ్ ఫ్రూట్స్ కూడా. అరే! ఎంత బావుందండి మామిడి చెట్టు. సో, దీన్ని ఎవరు పెట్టారు? ఎవరు నేనే అండి నా స్వహస్తాలతో దీన్ని పెట్టాను, గుంతలు తోడాను, రోజు ఈ చేతులతో కూడా నీళ్లు పోస్తా ఉంటాను. ఇంకా కొంత దూరకు వెళ్తే ఒక చిన్న కొలనులా కనబడి అంటే ఆ గుంతలు అక్కడ రోజ్, రోజ్ కాదేంటి లోటస్ ఫ్లవర్స్ కనబడతాయి. అరే! ఎంత బావుందండి ఇక్కడ. లోటస్ పాండ్. ఇదెవరు తవ్వారు? ఎవరంటే, నా స్వహస్తాలతో చేశానండి. ఏదడిగినా నా స్వహస్తాలంటున్నాడు. అప్పుడు ఇంద్రుడు తన నిజ రూపం చూయించండి. ఏవండీ మీకు తల తిక్కగా ఉందా? ఇవన్నిటి క్రెడిట్ నా స్వహస్తాలంటున్నావు. ఆవును చంపిందెవరు? ఇంద్రుడు చంపాడంటాడు. ఇంద్రుడే స్వయం ప్రత్యక్షమవుతాడు. అప్పుడాయన స్వామి నా అతి తెలివి తనానికి మన్నించండి అని చెప్పేసి ఇంద్రుడి పాదాల మీద పడిపోతాం. సో, కాబట్టి ఇక్కడ మనం గూడా కర్మ ఫలాలను భగవంతుడికి అర్పించండి ఇప్పటినుంచే. తన భోగం కొరకు, తన సుఖం కొరకు కర్మలు చెయ్యకండి. అర్థమైందా? నాలుక రుచి కోరుతుందని భగవంతుడు ఏదైతే పత్రం, పుష్పం, ఫలం తోయం యోమయ భక్త్యా ప్రయశ్యతి. సో, భగవంతుడు కోరింది కాకుండా మన నాలుక కోరింది తింటే కర్మ యొక్క ఫలాలను మనమే అనుభవించాలి. నెక్స్ట్. అట్టి అవగాహన అట్టి అవగాహనం కలిగిన మానవుడు మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి తనకున్న వస్తువులపై స్వామ్య భావనను విడిచి కేవలము జీవన అవసరముల కొరకే కర్మను నడుచును. ఆ విధంగా వర్తించుచు అతడు పాప ఫలితములచే ప్రభావితుడు కాకుండును. దయచేసి గుర్తు పెట్టుకోండి. మనం ఇక్కడికి మానవ జన్మ తీసుకున్నాము. ఈ శరీరం మనది కాదు. శరీరం ఇది కొన్నిసార్లు మనము వేరే ఇయాల రేపు పెద్ద సిటీస్‌కి వెళ్తే కారు గూడా హైర్ డ్రైవర్ అవసరం లేదంట. మనకొచ్చంటే కారు గూడా మనకు హైర్ ఇచ్చేస్తున్నారు. తర్వాత టూ వీలర్ గూడా ఇస్తున్నారు. హ్మ్. అదే విధంగా ఎందుకు వాళ్ళకి పేమెంట్ జేయాలి. ఈవెన్ బృందావన్ వేరే వేరే సిటీస్‌లో గూడా అలా ఇస్తున్నారు. ఎందుకంటే ఈ క్యాబ్ సిస్టమ్ అంటే చాలా డబ్బులు వేస్తారు. మనం ఇష్టం ఉన్నంత పర్ డే చార్జ్ జేస్తారు. లేకపోతే పర్ వీక్, పర్ మంత్ కూడా ఇస్తారంట. హ్యాపీగా మనం దాన్ని పెట్టుకొని ఎన్నో పనులు జేసుకోవచ్చు. అదే విధంగా దయచేసి ఈ మానవ దేహం అనేది వెహికల్‌ని మనకు భగవంతుడు ప్రసాదించాడు. అంటే కొంతమంది కొన్ని కొన్ని కోరికలను తీర్చుకోవడానికి వెహికల్ తీసుకుంటారు. కొందరేమో టెంపుల్ తిరగడానికి తీసుకుంటే, కొందరు బిజినెస్ పనికి తీసుకోవచ్చు. కొందరు ఎంజాయ్‌మెంట్‌కి తీసుకోవచ్చు. అదే విధంగా ఇంతకాలం మనకు తెలియనంత కాలం తామసిక భోగాలను అనుభవించడానికి వెహికల్‌ని యూజ్ చేశాము. సో, కొన్నిసార్ల రాజసిక భోగాలను అనుభవించడానికి, కొన్నిసార్లు సాత్విక భోగాలను అనుభవించడానికి. అంటే సాత్విక అంటే పుణ్య కర్మలు చేయడానికి. కానీ ఇప్పుడు మనకు తెలిసింది. అంటే ప్రతి కర్మ చేయడానికి ఈ వెహికల్‌కు ఇప్పుడు మంచి కండిషన్ వెహికలే హైర్ తీసుకుంటాం. పాడేది అది స్టార్ట్ అవ్వని వెహికల్ తీసుకుంటారా? తీసుకోరు. కాబట్టి దయచేసి ఈ వెహికల్‌కు అన్ని కండిషన్ పెట్టాడు. అఫ్‌కోర్స్ కొన్నిసార్ల మన ప్రారబ్ధ కర్మ వల్ల కొన్ని ఇంద్రియాలు పని చేయకుండా గూడా రావచ్చు. కాబట్టి ఇక్కడ మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి తనకున్న వస్తువులపై ఆ వెహికల్ రెంట్ తీసుకున్నాము. నీ దగ్గర ఉన్నంత కాలం అది
ఒక యజమానిలాగా యూజ్ చేయొచ్చు. కానీ నేనే యజమానిని అంటే మాత్రం వాడు ఇమ్మీడియేట్‌గా తీసుకొని వెళ్ళిపోతాడు పైకి. ఏ రోజైతే ఎవ్రీడే పేమెంట్ చేయమంటాడు. లేదంటే నెల మొత్తంది కలిపి పేమెంట్ చేయమంటాడు. మనం పేమెంట్ చేయడం ఆపేస్తే వెహికల్ తీసుకొని వెళ్ళిపోతాడు. బ్యాంక్‌లో కూడా వెహికల్ లోన్ ఇస్తారు. ఎవ్రీ మంత్ ఇన్‌స్టాల్‌మెంట్ కడితే వాడు ఓకే అంటాడు బ్యాంక్ మేనేజర్. ఒకవేళ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టనట్టయితే ఒక నెల, 2 నెలలు చూసి వెహికల్ తీసుకుపోతాడు. హౌసింగ్ లోన్ తీసుకుంటాం. హౌసింగ్ లోన్ ఉంటాం మనము. కానీ సబ్జెక్ట్ టు కండిషన్ హౌస్ ఈఎంఐ ప్రతి నెల కడితే బ్యాంక్ మేనేజర్ ఏమనడు. ఈఎంఐ ఆపేస్తే ఏమవుతది? లోన్ యాక్షన్ వేస్తాడు. అదే విధంగా దయచేసి ఈ శరీరం మీద నేను స్వామిని అనే భావం పెట్టుకోకండి. ఇది మనకు భగవంతుడిచ్చాడు. ఆయనకు ఈ శరీరంతో రీపేమెంట్ చేయడానికి కొరకు స్వామ్య భావనను విడిచి నేను స్వామిని అనే భావన విడిచిపెట్టండి. కేవలము జీవన అవసరంలో కొరకే ఈ దేహము జీవన ఉపాధి కొరకు అవసరంలో కొరకు మాత్రం కర్మ చెయ్యండి. మిగతా అంతా కూడా భగవంతుని సేవించడానికి కొరకే ఈ దేహము మనకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వర్తించుచు అతడు పాప ఫలములచే ప్రభావితుడు కాకుండా ఉంటాడు. భగవంతుని సేవించడానికి ఉపయోగిస్తాడు. నెక్స్ట్ భాష. కృష్ణ చైతన్యవంతుడు తన కర్మల యందు మంచి చెడు ఫలములను వాంఛింపడు. సో కండిషన్ చూడండి. కృష్ణ చైతన్యంలో ఉన్నవాడు నా చెడు కర్మల గురించి ఆలోచించాడు, మంచి కర్మల గురించి ఆలోచించాడు. సో మంచి కర్మలు ఏంటి ప్రభుజీ అంటే ఎవరికైనా భోజనం పెట్టాలా? పెట్టండి, నో ప్రాబ్లమ్. భగవంతుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆయనకు పెడుతున్నట్టు గారు, మీరు పిక్చర్లు ఉండరు. ఇదిగోండి మా రాధారమన్ మీకు ప్రసాదం పంపించాడు. అప్పుడు ఆయనకు ఇచ్చింది ఎవరు? రాధారమన్. ఇదిగోండి నేను నీకు దానం చేస్తున్నా అంటే, వాహ్! ఈ సార్ మంచి దేవుడిలాగా ఉన్నాడు. అప్పుడు అలా 10 మంది పొగుడుతా ఉంటే, పొగడ్తల్లో మనం గాలిలో నిలబడతా ఉంటాం. లేదంటే తప్పుగా భావిస్తే ఇది ఆయన ఎవరండి అంటే, మా ఇంట్లో ఉన్న భగవంతుడండి. ఇది నా వల్ల జరగలేదు. భగవంతుడే మీకు పంపించాడు. ఇందాక మాతాజీ అడిగితే అదే చెప్పాను. ప్రభుజీ మీరు ఇంకా మీ గురించి ఈ ఆపత్ కాలంలో ఒక నిమిషంలో మీరు ఊహించలేము మేము. అసలు దొరుకుతుందని ఏదో లాస్ట్ ఆప్షన్ దొరకకపోతే ఇంకా ఏనో ఒక దగ్గర తలదాచుకుందాం అన్నట్టుగా అనుకున్నారట పాపం. సో మిరాకిల్ ప్రభుజీ అంటే ఆ ద్వారకాధీశుడు మిరాకిల్ చేయాలనుకుంటే ఎవరు ఆపగలుగుతారు? కాబట్టి మీకు రక్షణ నన్ను ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా ద్వారకాధీశుడు వాడుకున్నాడు మాతాజీ. నాదేం గొప్పతనం లేదు అని చెప్పేసి. అతని మనోబుద్ధులు సదా నియంత్రింపబడి ఉండును. జీవుడు భగవానుని అంశ అయినందున సంపూర్ణము అంశి యొక్క అంశగా తనచే చేయబడు కార్యము వాస్తవముకు తాను చేయుట లేదనియు, ఆ కార్యము తన ద్వారా భగవానునిచే చేయబడుచున్నదని నీవు ఎరుగును. సపోజ్ ఈ మన శరీరం గురించి కూడా ఇంతకు ముందు చెప్పడం జరిగింది. శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని మనం కూడా నలుగురం యాడ్ అవుతే ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఇప్పుడు ఏదైనా కార్యం చేశామనుకోని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. నేను ఇలా చేశాను, అలా చేశాను. సో నేను లేకుంటే కార్యం అయ్యేది కాదు. అవును ప్రభుజీ కరెక్ట్. మాతయ్య అంటది, మీరేనా ప్రభుజీ నేను 10 మందిని తీసుకొచ్చాను. నేను చేస్తేనే కార్యం అయింది. అలానే కామన్ గా మన చేతులు, కాళ్ళు, చెవులు, ముక్కు, కళ్ళు, నోరు ఇవన్నీ కూడా అన్ని కలిపి మాట్లాడుకుంటా ఉన్నాయంట. ఈ శరీరం మొత్తంలో నేను చాలా గొప్పవాడిని. కళ్ళంటున్నాయంట. నేను ఒకవేళ చూడకపోతే మీరు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేరు. నేనే మంచి, చెడు అన్ని చూసి మీకు చెప్తే మీరు జీవితం ముందుకెళ్తున్నారు. ఓకే. చెవులున్నాయంట. అసలు చెవులు నేను లేకపోతే మీ జీవితము ఎవరి మాట వినబడదు. సో మీరు ఏమి చేయాలన్నా కూడా లాభం లేదు. కాబట్టి మీరు ఏమన్నా ఎంజాయ్ చేయాలా. ఒక కీర్తన గాని, ఒక సాంగ్ గాని, ఒక మంచి మాట గాని నా ద్వారానే విని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. నేను చాలా ముఖ్యమైన దాన్ని. సో తర్వాత ఈ ముక్కు మీకు మంచి చెడు వాసనను అందిస్తుంది నేను. కాబట్టి నేను గొప్ప. అదేవిధంగా నాలుకంటుంది సో మీకు మంచి పేరు, చెడు పేరు, మంచి భోజనము, రుచికరమైంది నేనే మీకు చూసి చెప్తే గాని మీరు గొప్పవాళ్ళు అవ్వాలన్నా మీరు లేదంటే అందరిలో చెడ్డవాళ్ళు కావాలన్నా కూడా నేనే చాలా ప్రాముఖ్యం. అర్థమైందని చెప్పేసి నాలుకంటుంది. చేతులంటుంది సో లేదు మీరు ఏ పని చేయాలన్నా కూడా నేను చెయ్యకుంటే మీరేం చేయలేరని చేతులు.
కాళ్ళు అంటుంది మీరు ఎక్కడ వెళ్ళాలన్నా కూడా నేను లేకుంటే మీరు ఎలా వెళ్తారు? అప్పుడు అన్ని కలిపి ఒక కన్క్లూజన్‌కి వచ్చాయంట. మనందరం సరే ఓకే. మనలో మనం ఎందుకు పోట్లాడుకోవటము. మనందరం కష్టపడుతున్నాము. కానీ ఎంజాయ్ ఎవరు చేస్తున్నారు? సో, ఉదరము కడుపు ఎంజాయ్ చేస్తుంది. సో, కాబట్టి మనము కడుపుకి ఎంజాయ్ చేయించొద్దు అని అన్ని మాట్లాడుకొని స్ట్రైక్ చేశాయండి. గంట, 2 గంటలు ఒక రోజు మొత్తం నిర్జల్. వాటర్ గ్లాస్ కూడా తాగిపించలేదు. అప్పుడు గంట ఎట్లెట్లా సమయం పెరుగుతా ఉంటే అట్లట్లా శక్తి హీనమైపోతా ఉండేది. తర్వాత లాస్ట్‌కి చూస్తే లాభం లేదని మళ్ళీ మాట్లాడుకునేది. అరే! ఇదేంటి మనం ఏం చేయకుంటే వీక్ అయిపోతున్నాము. కడుపు బాగానే ఉంది. కానీ మనం నష్టపోతున్నామని మాట్లాడుకొని లేదు లేదు. మనందరం చాలా తప్పు చేస్తా ఉన్నాము. మనందరం ఒకరికొకరు సహాయం చేసుకొని కడుపుకు మనము ప్రసాదాన్ని అందించినట్టయితే కడుపు మనకి ఇక్కడ నుంచి శక్తిని అందిస్తుంది రిటర్న్‌లో. ఎటువంటి స్వార్థము లేకుండా అక్కడేం పెట్టుకోదు. అక్కడ తయారైన శక్తంతా గూడా మనకే ఇస్తుంది అని గ్రహించాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాలా. మనకు నిజమైన శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, భౌతిక శక్తిని ప్రసాదించేది ఆ భగవంతుడు. కాబట్టి ఆయనని ఐడెంటిఫై చేస్తే మనం సుఖంగా జీవించగలుగుతాము. ఆయన యొక్క ఐడెంటిటీని మర్చిపోతే మనము దుఃఖంతో జీవిస్తాం. దేహమునందలి అస్తము స్వతంత్రముగా తనంతట తానుగా కదలకుండా దేహ దేహావసార్ అవసరార్థమే దాని ప్రయత్నము చేతనే అది కదులును. అదేవిధంగా కృష్ణ చైతన్యవంతుడు స్వీయ సంతృప్తిని వాంఛింపని వాడగుటచే పరమ పురుషుని సంకల్పముని సదా నెరవేర్చుచుండును. కృష్ణ చైతన్యవంతుడికి భౌతిక చైతన్యవంతుడికి తేడా ఏంటంటే భౌతిక చైతన్యవంతుడు తన ఇంద్రియ భోగార్థము ఈ యొక్క దేహములో ఉన్నటువంటి ఇంద్రియాలను పనిచేయిస్తా ఉంటాడు. అదే కృష్ణ చైతన్యవంతుడు కృష్ణ ప్రీత్యర్థము తన ఇంద్రియాలతో చేయిస్తా ఉంటాడు. కృష్ణుడు యొక్క స్వీయ సంతృప్తి తన స్వీయ సంతృప్తి కొరకు కర్మ చెయ్యడు. అట్టి భక్తుడు సరిగా ఒక యంత్రమందరి భాగం వలె వర్తించును. యంత్ర భాగము చక్కగా పనిచేయుట కొరకై దానిని శుభ్రపరచుట మరియు దానికి తైలాదుల వంటి వాటి అవసరమైనట్లే భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవా కార్యమున నెలకొనుట కొరకై కృష్ణ చైతన్యవంతుడు కావలసిన కర్మను మాత్రమే చేసి దేహమును పోషించుకొనును. కనుకనే తన కర్మ ఫలములన్నింటికి అతడు అతీతుడై ఉండును. యజమాని అధీనమున నందుగల జంతువు వలె అతడు తన దేహంపై ఎట్టి అధికారమును కలిగి ఉండడు. క్రూరుడైన యజమాని కొన్ని మార్లు తన అధీనమునందు గల జంతువును చంప యత్నించినను అట్టి జంతువు అందులకు ప్రతిఘటించదు. వాస్తవమునకు అది ఎట్టి స్వాతంత్రమును కలిగి ఉండడు. కృష్ణ చైతన్యవంతుడు ఆత్మానుభూతి మార్గమున పూర్తిగా నిమగ్నుడిచే అతడు భౌతిక వస్తువులను పొందుటకు కావలసిన తగినంత తీరిక సమయమును కూడా కలిగి ఉండడు. దేహాత్మను పోషించిన కొరకై అతడు అక్రమ మార్గముల ద్వారా ధనమును సేకరింపని అవసరం లేదు. కనుక అట్టి లౌకిక పాప ఫలములచే అతడెన్నడూను కలుషితుడు కాడు. ఈ విధంగా అతడు తన సమస్త కర్మ ఫలం నుండి విముక్తుడై ఉండును. ఇప్పుడు భగవంతుడు మనకు చెప్తున్నాడు మనం సర్వ కర్మ స్పెషల్ గా పాప కర్మ ఫలాల నుంచి విముక్తుడు కావాలంటే మనము భగవంతుడు పర్వాలేదు ఇన్ని రోజు తెలియక చేసావు కాబట్టి ఈ రోజు నీకు నాకు సంబంధం లేనటువంటి ప్రతి కర్మ అది మంచి కర్మ ఉన్నా చెడు కర్మ ఉన్నా నీకు ఈ భౌతిక ప్రపంచంలో బందీగా చేస్తుంది. నా కొరకు చేసే కర్మ బంధ విముక్తిని చేస్తుంది. ఆల్రెడీ చేసినటువంటి కర్మ ఫలాలను కూడా మనకు ఇప్పుడు ప్రజెంట్ చేసిన కర్మ ఫలాలను కంప్లీట్ గా ప్రారంధ కర్మ ఫలాలు సంచిత ఆగామి కర్మ ఫలాలను కూడా మనము సంపూర్ణంగా నశింప చేయాలంటే కలియుగంలో ద బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆచార్యుడు చెప్తారు सौ काम छोड़ के क्या करना है स्नान करो 1000 काम छोड़ के స్నానం చేసి భోజనం చేయాలి. ఓకే 1000 काम छोड़ के भोजन करो लाखों काम छोड़ के लाखों काम छोड़ के दान करो करोड़ों काम छोड़ के हरि नाम
హరినామ్ కరో. దయచేసి కోట్ల పనులు వదిలేసి ఈ ఒక్క మానవ జన్మ మీరు మిస్ అవుతే మళ్ళీ ఎన్ని యోనుల్లోకి వెనకకు వెళ్ళాల్సి వస్తుందో తెలియదు. సో కాబట్టి కోట్ల పనులు వదిలేసి భగవంతుడి నామం జపించండి. భగవత్ కథామృత నాకు నేను అనే ఆత్మకు చాలా చాలా ముఖ్యమైనటువంటి అర్జెంట్ హార్ట్ అటాక్ వస్తే అర్జెంట్‌గా హాస్పిటల్‌లో ఎట్లా అడ్మిట్ అవుతారో, హరినామము చెయ్యకపోతే నిజంగానే మనకు హార్ట్ అటాక్ వస్తుంది. కోట్ల పనులను పక్కన పెట్టి హరికథామృతం వినండి. హరినామ జపం చేయండి. సో దానివల్ల మీ పాప కర్మ ఫలితాల నుంచి చాలా సులభంగా విముక్తి కాగలుగుతారు. దానికి ఎన్నో చరిత్రలో వృత్తాంతాలున్నాయి. హరినామము అంత్యకాలంలో అజామిలుడు కేవలము ఏమన్నాడు అజామిలుడు? తన సంతానము చిన్న కొడుకు పేరు నారాయణ అనగానే యమదూతలు కాస్త వెళ్ళిపోయి విష్ణుదూతలొచ్చి అజామిలుడిని తీసుకొని వెళ్ళడం జరిగింది. అదే విధంగా చైతన్య చరితామృతంలో ఒక ముస్లిం లెచ్చ ఆయన అడవి గుండు అడవి ద్వారా ప్రయాణం చేస్తూ అక్కడ అడవి పంది ఎమ్మడబడ్డదంట. సో పంది అంటే వాళ్ళు హరాం అంటారు. సో ఆ పందిని చూసి వీడు తప్పించుకోవడం పరిగెడుతూ, పరిగెడుతూ దాన్ని చూసి హరాం, హరాం అన్నాడంట. అని అదొచ్చి పొడవటము, చనిపోవడం జరిగింది. ఇప్పుడు హర్రామ్ అంటే భగవంతుడు ఎంత పరమ దయాళు అంటే వాడు ఏ రోజు భక్తి చేయలేదు. అయినా గూడా భగవంతుడు హ, రామ్ మిగతా 2 ఆ మధ్యలో పదాలను తొలగేసి అట్‌లీస్ట్ తొలగించి రామ అని జెప్పేసి భగవంతుడు స్వీకరించి వాడికి గూడా ముక్తిని ప్రసాదించింది. కాబట్టి దయచేసి అటువంటి వాళ్ళకే భగవంతుడు ముక్తిని ప్రసాదిస్తున్నాడు అంటే మనం నిజంగా ఫుల్లీ కాన్షియస్‌తో భగవంతుడి యొక్క నామాన్ని జపించే వాళ్ళకు భగవత్ కథామృతం వాంటెడ్‌లీ ఆ! మనము వినేవాళ్ళకు ఎంత గొప్ప సుకృతి ఉంటుందంటే మీరు ఊహించలేరు దయచేసి. ఒక రోజు ప్రతిరోజు ఇది విన్న తర్వాత ప్రతి కర్మ భగవంతుడి కొరకు చెయ్యండి. అప్పుడు కర్మ బంధనాల నుంచి చాలా సులభంగా ముక్తులు కాగలుగుతారు. జై బిలో గ్రంథరాజ్ శ్రీమద్ भगवद गीता की जय श्री श्री राधा रमन लाल की जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय गौर भगवान की